మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రహస్యంగా లవంగాలతో ఇలా చేస్తే మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. మీ జీవితం మారిపోతుంది. సోమవారం రహస్యంగా లవంగాలతో ఈ పరిహారం చేస్తే డబ్బు వరదలాగా మీ ఇంటికి వస్తుంది. చాలామంది ఇళ్లలో డబ్బు అస్సలు నిల్వ ఉండదు. ఎంత డబ్బు కూడబెట్టు డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. డబ్బు చేతిలో ఉండకపోతే మనిషి జీవితానికి అర్థం లేనట్టు అయిపోతుంది. ఎంత సంపాదించినా డబ్బు ఉండకపోవటము, తెలియకుండానే డబ్బులు ఖర్చు అయిపోవటము, అప్పులు తీరడానికి కూడా డబ్బు లేకపోవటము వంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీపై సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటమే. మీరు ఎన్ని పూజలు చేసినా, పరిహారాలు చేసినా డబ్బు ఇంటిలో నిలవకపోవడానికి, సంపద వృద్ధి చెందకపోవడానికి గల కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై లేకపోవటమే. మరొక కారణం కూడా ఉంది. అదే నరదృష్టి. ఎవరైనా మీపై లేదా మీ సంపాదనపై ఈర్ష్యా భావాన్ని కలిగి ఉంటే మీ యొక్క సంపాదన ఆగిపోతుంది. అప్పటి వరకు హ్యాపీగా సాగుతున్న మీ లైఫ్లోకి ఉన్నట్టుండి కష్టాలు వస్తాయి. అంటే దానికి అర్థం మీపై దైవ అనుగ్రహం లేకపోవటం మరియు ఇతరుల చెడు దృష్టి అనేది మీపై ప్రభావం చూపటము. జీవితంలో ఎదుగుదల లేకపోయినా, ఉన్నట్టుండి మీ యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయినా, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా రేపు సోమవారం రాత్రికి 2 లవంగాలతో ఈ పరిహారం చేయండి. లవంగాలు నెగటివ్ ఎనర్జీని తొలగించటంలో మంచి గుర్తింపును సాధించాయి. అలాగే ఆగిపోయిన మీ ధన సంపదను వృద్ధి చేసుకోవడానికి లవంగాలు ఎంతగానో మీకు సహాయపడతాయి. లవంగాలతో ఈ పరిహారం చేయటం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది. దానితో పాటు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది. పరిహార శాస్త్రాలలో లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. లవంగాలు ఆరోగ్య సమస్యలతో పాటు మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. సోమవారం రోజు లవంగాలతో పరిహారం చేయటం వల్ల మీ యొక్క ధన సంబంధిత సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. విపరీతంగా ధనం వచ్చి పడుతుంది. ఇంతకీ రేపు సోమవారం రాత్రికి 2 లవంగాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు శివభక్తుడికి సంబంధించిన కథను విందాం. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయ వలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంత కాలం ప్రతిరోజు క్రమం తప్పకుండా శివుని అభిషేకం చేస్తానని అనుకున్నాడు. ఆ ప్రకారంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయటం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులు ఉన్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవటం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చెయ్యందే కాళ్ళు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నిటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు ఆ చంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగేలాగా అనుగ్రహించాడు. రోజులు ఇలా జరుగుతూ ఉండగా ఒకనాటి అర్ధరాత్రి పెద్ద గాలి వాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకుని వచ్చి శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరాడు. వర్షం జోరుగా పడుతూ ఉండటంతో కొంచెం ఆలస్యమైంది. లేటుగా వచ్చిన శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్త వత్సలుడంటే తన భక్తులను ఎవరైనా
పల్లెత్తు మాట అన్నా ఊరుకోడు. ప్రతినిత్యము అతనినే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారుకు మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడ్డాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యమంతా కూడా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బునైనా సరే నయం చేయగలవాడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలిచి జమీందారును చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కన్నులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు: నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసును అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతడిని ఆ విధంగా దూషించటం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువలనే ఈ అనర్థాలన్నీ కూడా జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మా, ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిపించి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు. అతడి కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోయింది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిలుచున్నాడు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషపడి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయాన్ని నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే లవంగాలతో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా లవంగాలతో రాత్రి సమయంలో పరిహారం చేయటం వలన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. లవంగాలకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంది. మీరు రేపు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ తీసుకోండి. గాజు గ్లాస్ తీసుకుని అందులో నీటిని నింపండి. ఆ నీళ్లు నింపిన గ్లాసులో 2 లవంగాలు వేయండి. నీళ్ళల్లో లవంగాలు వేయటం వల్ల ఆ నీళ్లకు విపరీతమైన శక్తి వస్తుంది. ఇప్పుడు ఆ గ్లాసును ఏదో ఒక గదిలో మూలకు పెట్టండి. లవంగాలు వేసిన గ్లాసును నీటిలో ఏదో ఒక మూలన పెట్టి నిద్రించాలి. పరిహారం చాలా రహస్యంగా చేయాలి. బయట వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పరిహారం గురించి చెప్పకండి. సోమవారం రాత్రి ఇలా గాజు గ్లాసులో వాటర్ పోసి అందులో 2 లవంగాలు వేసి పెట్టి దానిని అలా వారం రోజులు వదిలివేయండి. మళ్ళీ సోమవారం ఉదయం ఆ నీటిని ఎవరూ నడవని ప్రదేశంలో పడవేయండి, లేదా సైడ్ డ్రైనేజ్లో పడవేయండి. ఇంట్లో షింకులో కానీ బాత్రూంలో కానీ పడవేయకండి. ఇంటి బయటనే ఆ వాటర్ని పడేయాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మీ సంపాదన పెరుగుతుంది. దాంతో మీరు మీకు నచ్చినవి కొనుక్కోవచ్చు. సోమవారం రాత్రి రహస్యంగా ఈ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రహస్యంగా లవంగాలతో ఈ పరిహారాన్ని చేసి మీకు నచ్చినవి మీ కాళ్ళ వద్దకు వచ్చేలాగా చేసుకోండి. ఇంకా మీరు సోమవారం రాత్రి లవంగాలతో ఇంకొక పరిహారం చేయటం వల్ల మూసుకుపోయిన మీ ధనద్వారాలు 2 నిమిషాల్లో తెరుచుకుంటాయి. మరి ఆ పరిహారం ఏమిటో కూడా చూద్దాం. లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా ఫలితం వస్తుంది. హిందూ మతంలో లవంగాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంటిలో సుఖ సంతోషాలను, ధనాన్ని నింపడానికి లవంగాలు చాలా సహాయపడతాయి. ఈ పరిహారం ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో చింతించేవారు చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఎవరైతే ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చి బాధపడిపోతూ ఉంటారో, లేదా ఇతరుల నుండి అప్పులను లేదా లోన్స్ను తీసుకొని వాటిని చెల్లించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో, వారు రేపు సోమవారం రాత్రి 2 లవంగాలతో ఈ చిన్న పనిని చేయండి. సోమవారం రాత్రి భోజనం చేశాక వంటగదిని శుభ్రం చేసి మీరు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఈ పరిహారాన్ని మొదలు పెట్టాలి. ఈ పరిహారానికి కావాల్సింది ఒక స్టీల్ లేదా మట్టి గిన్నె.
పచ్చకర్పూరము, 2 లవంగాలు మరియు అత్తరు చాలా సింపుల్. ఈ పరిహారం ఇది కేవలం 5 నుండి 10 నిమిషాల సమయం పడుతుంది. ముందుగా గిన్నెను తీసుకోవాలి. ప్లాస్టిక్ గిన్నెను అస్సలు యూజ్ చేయకండి. మట్టిది లేదా స్టీల్ది గిన్నెను ఉపయోగించండి. ఆ గిన్నెలో పచ్చకర్పూరాన్ని వేయండి. ఇక ఇందులో 2 లవంగాలు వేసి కాల్చండి. కాల్చే ముందు మీకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలని, మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలని, దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకుని లవంగాలను కాల్చండి. అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత బూడిదగా మారిపోతాయి కదా. ఇప్పుడు ఇందులో అత్తరును వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మీ చూపుడు వేలుతో ఆ లవంగం పేస్టును మీ నుదిటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. పచ్చకర్పూరము, లవంగాలు అలాగే అత్తరు అన్నీ కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. అలాగే ఇవి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ లవంగం పొడిని పేస్ట్ లాగా చేసి రోజు రాత్రిపూట బొట్టు ధరించి నిద్రిస్తే మీకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. పిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఈ బొట్టు ధరించవచ్చు. రేపు సోమవారం రాత్రి లవంగాలను కాల్చి పొడి చేసి బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ బొట్టును ధరించటం వల్ల మీ యొక్క తెలివితేటలు వృద్ధిలోనికి వస్తాయి. అప్పుడు మీకు ధనాన్ని ఏ విధంగా పొదుపు చేయాలో, ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుస్తుంది. ఖర్చులను ఎలా నియంత్రించుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి. పై ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి మీలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మీరు ఉదయం నుండి సాయంత్రం పడుకునే వరకు చాలా చోటకు తిరిగి వస్తారు. ప్రతిరోజు చాలామందిని కలుస్తూ ఉంటారు. వారికి మీ యొక్క మంచి చెడులను చెప్తూ ఉంటారు. ఇలా మీ యొక్క విషయాలు ఇతరులకు చెప్పటం వల్ల కూడా మీపై నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఇతరుల చెడు దృష్టి మీపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండాలి అంటే రోజు రాత్రి నిద్రించే ముందు ఈ లవంగం బొట్టును ధరించండి. ఈ బొట్టు ధరించిన కొద్ది రోజులకే మీరు మార్పును చూస్తారు. ఒకవేళ మీరు కాల్చిన ఈ లవంగాల పొడి అయిపోతే మళ్ళీ 2 లవంగాలను తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోండి. లవంగాలు, పచ్చకర్పూరం కాల్చాక మంచి సువాసన వస్తుంది. అది ఒక సువాసన ద్రవ్యంగా మారుతుంది. అందులో మీరు అత్తరును వేస్తూ ఉన్నారు కాబట్టి అది మరింత సువాసనను కలిగి ఉంటుంది. మీరు ఎప్పుడైతే సువాసన వెదజల్లే బొట్టును ధరిస్తారో అప్పుడు మీపై ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా అవన్నీ కూడా మీకు దూరంగా పారిపోతాయి. ఒకవేళ మీరు కానీ, మీ పిల్లలు కానీ, మీ కుటుంబంలోని ఎవరైనా సరే పీడకలతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి లవంగం పొడిని అత్తరుతో కలిపి ప్లేస్ లాగా చేసి బొట్టుగా పెట్టండి. ఇలా చేస్తే వారికి సుఖమైన నిద్ర పడుతుంది. లవంగాలు పోపుల డబ్బాలో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మా ధన సమస్యలన్నీ ఈ రోజుతో పోతూ ఉన్నాయి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత ఈ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలా చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని తీసుకొని మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి ఆ పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చు. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం వేయవచ్చు. దుష్టశక్తులతో పీడింపబడేవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు రేపు సోమవారం రాత్రికి లవంగాలతో ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొందండి. బొట్టును ధరించే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకోవటం మర్చిపోకండి. నమ్మకంతో, విశ్వాసంతో చేయండి. మంచి లాభాలను పొంది ఆనందంగా జీవించండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.